హైదరాబాద్ ఒక మహానగరం. దేశంలోనే 6వ అతిపెద్ద నగరంగా, 4వ అతి ఎక్కువ జనాభా కలిగిన నగరంగా నిలిచింది. ఇక్కడ చారిత్రాత్మక కట్టడాలు ఎందరో ఔత్సాహికులను ఆకర్షిస్తూ పర్యాటక రంగంలో దూసుకుపోతుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్గాను, ఉపాధి కల్పనకు మూలంగానూ ఉంది. ఈ భాగ్యనగరం ఎందరికో ఆశ్రయమిస్తుంది. ఈ నగరానికి పల్లెలలో ఉపాధి లేక, ఆకలి చావులు చావలేక, ఉపాధి కోసం పొట్టచేత పట్టుకొని కుటుంబాలతో సహా భాగ్యనగరానికి వలస వస్తున్నారు. అలా వచ్చిన వారెందరో దేశంలో మురికివాడలు అభివృద్ధికి సవాళ్లుగా మారాయి. ఇక్కడి పిల్లలకు సరైన విద్య, ఇంకా కనీస ఆరోగ్య వసతులు లేక జీవనం కష్టంగా సాగుతోంది. అలాంటి పరిస్థితుల్లో పిడికెడు మెతుకుల కోసం నగరానికి వచ్చినవాడు గుక్కెడు మద్యానికి బానిసవుతున్నాడు. మద్యం మహమ్మారి చిన్న కుటుంబాలను అస్తవ్యస్తం చేస్తుంది. నగరంలో సుమారు 230 కంటే ఎక్కువగా మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇక అనాధికారికంగా బెల్ట్ షాపుల సంఖ్యకు లెక్కలేదు. అలాంటిది ఇప్పుడు ప్రభుత్వమే కళ్ళు కాంపౌండ్లను మళ్ళీ ప్రారంభిస్తుంటే ఇది ఎంతవరకు న్యాయం? ఈ చీడకు బలి అయిన కొన్ని కుటుంబాలు ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎలా స్వాగతిస్తున్నారో వారి మాటలోనే విందాం. के वजह से हमारे दामाद का इंतकाल होगा, जवान बच्चा, एक बच्चे वाला बाप. अब मेरी बेटी बेवा है. हर पीने के वजह से हमारे शौहर को कैंसर आया. उनको भी दुनिया का इलाज में उधर से इधर से लेके आके कर्जा लेके आके इलाज करी, तो भी आखिरी में क्या बोले, लेके जामा पूरा लीवर पीने से ख़राब होगा बोले. हमें मुसीबत. अब एक दूसरा दामाद भी वैसी फी खोटा है, तीसरा भी वैसी. हमारे घर में पूरे 6-7 जनों है. एक मेरा बेटा भी है, 2-3 बेटे भी वैसी है पीने वाले. अब गवर्नमेंट ही ऐसा कर रही, तो अब हम बच्चों को क्या पालेंगे, हमारा घर संसार क्या चलेंगे. अब बच्चे के मेरे को 7 बेटियाँ, मेरे कोई दे रहा भी नहीं, एक बेटा भी नहीं दे रहा. मेरा इंतकाल होगा, शौहर का कोई एक बेटा भी 5 पैसे नहीं दे रहा मेरे को. फिर भी मेरा मर्द मरे बाद में 2 बेटों की करी, 2 बेटियों की शादी करी. हाँ, इतना सब कर लेते आ रहे, बच्चों को ही बोल रहे, हाथ पाँव पड़ रहे. गवर्नमेंट ही हमारे को साथदारी नहीं दे रही, गवर्नमेंट ही लगा रहा. अभी त्यार आया, सेंधी के कंपोना खोल दिया, उन्हें लाइसेंस दे दिया. हम वो करता हूँ, ये करता हूँ, ये करता हूँ, वो उखाड़ता हूँ बोला, उखाड़ दिया. कंपोना भी चालू, सब चालू. गवर्नमेंट बोल रहा बंद करो. तुम ही खुद हो क्या, मेहरबानी करके बच्चों पे और जवान बच्चों पे, औरतों पे मेहरबानी करके कंपोना, सेंधी, शराब के दुकान आप बंद कराए तो मेहरबानी होगी. నాకు 3 అమ్మాయిలు, మా ఆయన కూడా ఇదే అలవాటు. నేను ఇప్పుడు వాళ్ళని పోషించుకోవాలంటే నాకు చాలా కష్టం అవుతుంది. ఎంత చెప్పినా వాళ్ళు మానరు. సంపాదించి అట్లా మొత్తం దారికి పెడతారు. 3 అమ్మాయిలు నాకు. ఇప్పుడు పెద్ద అమ్మాయి డిగ్రీ చేస్తుంది, సెకండ్ అమ్మాయి 10th, చిన్న అమ్మాయి 7th. అయితే నేను చాలాసార్లు ట్రై చేసిన ఎట్లా మారడానికి. మేము ఒకసారి సూసైడ్ చేసుకోవడానికి కూడా ట్రై చేసినాం, కానీ మా ఆయన మాత్రం మారలేదు. అయితే డాక్టర్ చెప్పిండు అనమాట, నువ్వు ఎక్కువ తాగడం వల్ల నువ్వు చాలా రోజులు బతకమని చెప్పి. తాగి ఇక మార్నింగ్ నుంచి తాగి ఈవినింగ్లో మంచిగా తాగిన తర్వాతనే అతను మందు తీసుకొని సూసైడ్ చేసుకున్నాడు సార్. అసలు 3 రోజులు ఉస్మానియాలో ఉన్నాడు. ఉస్మానియా నుండి చనిపోవడం జరిగింది. నాకు 2 పిల్లలు, అందుకని ఇక్కడ వచ్చి ఉండడం. అసలు మెయిన్ అంటే బెల్ట్ షాపులు అరికట్టాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి సమస్య ఏ మహిళ కూడా రాబోదని నేను కోరుకుంటున్నాను. అంటే నాలాంటి వాళ్ళు ఎంతోమంది మహిళలు పిల్లలను పెట్టుకొని ఎంతో ఇబ్బందులు పడుతుంది. మా సమస్య ఎవరు అర్థం చేసుకోరు. ఎందుకంటే ఆడపిల్ల అంటే ఒక్కతే బయటికి వెళ్ళినా ఇబ్బంది, 2 తోడుంటే అది వేరు ఉంటుంది. ఎంత మంచి బతికినది చెడే అంటారు. అది నాకు నచ్చలేదు సార్. అసలు ఇలాంటి నాలాంటి జీవితం ఆడపిల్లకు రాబోదని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ ఈ ప్రభుత్వం ఈ బెల్ట్ షాపులు అరికట్టాలని నేను కోరుకుంటున్నాను. కళ్ళు కంపౌండ్ అనే దాన్ని మర్చిపోయారు. మళ్ళీ దాన్ని గుర్తు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో మళ్ళీ ముందు కళ్ళు కంపౌండ్ ఓపెన్ చేస్తున్నారు. ఇప్పటికే ఎర్రగడ్డ హాస్పిటల్ ఉంది. ఎర్రగడ్డ హాస్పిటల్లో 99% మత్తు కళ్ళు తాగి వాళ్ళు అక్కడ పిచ్చోళ్ళుగా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కనీసం ట్రీట్మెంట్ లేదు. వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. అక్కడ యాక్సిడెంట్ అయి చనిపోయిన కేసెస్ ఎన్నో ఉన్నాయి. ట్రీట్మెంట్కి వెళ్ళిన వాళ్ళని అక్కడ వదిలేసి వస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న తాగితే మళ్ళీ సాయంత్రం తాగాలి, సాయంత్రం తాగితే పొద్దున్న తాగాలి. ఆ మత్తులోనే వాళ్ళు తిరుగుతున్నారు. ఫ్యామిలీని పట్టించుకోవట్లేదు, ఏది లేదు. వీళ్ళు ఎట్లాంటి కళ్ళు ఇస్తారు? ఇది మాత్రం చాలా ప్రజలకు చేస్తున్న అన్యాయం తెలంగాణ. ఇది నా ఒక కుటుంబం సమస్య కాదు సార్, ఇది ఒక నగరం కూడా కాదు, మన దేశంలోనే పెద్ద సమస్య ఇది. ఇప్పుడు అది కాదని ఇంకా తక్కువ ధరకి ఇంకా కాంపౌండ్లు ఇవన్నీ ఓపెన్ చేయడం వల్ల ప్రజలకు ఇంకా చాలా నష్టమే ఉంది కదా, దానివల్ల లాభం లేదు. ఆడోళ్ళే వెళ్ళి మెత్తగా దంతే వాళ్ళ దగ్గర ఏం చేయలేరు. కాంపౌండ్లు పెడతా అంటుండు.
అది ఎంతవరకు కరెక్టో అర్థమైతలేదు. అది దీని గురించి పట్టించుకోవాలని కోరుతున్నాను. ఇంకెంతకాలం ఇలా ఈ అనర్థాన్ని మనం ఆపలేమా? ఈ కుటుంబాలు ఇలా బ్రతకాల్సిందేనా? పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, కళ్ళు తెరిచి చూడుమా, కళ్ళు త్రాగడం మానుమా. కళ్ళు త్రాగి ఇల్లు మరచి, ఒళ్ళు మైమరచి ఇల్లాలిని విడిచి, కుటుంబాన్ని కన్నీళ్ల పాలు చేసి వెళుతున్నావా కానరాని లోకానికి? కాటికి చేరుతున్నావా ఓ మానవా? ఓ మానవా, కళ్ళు త్రాగడం మానవా, ఇకనైనా నీ కళ్ళు తెరిచి చూడవా, కళ్ళు త్రాగడం మానవా.